నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 45 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషములకు. ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 7 గంటల 30 నిమిషముల వరకు. ఈ రోజు వర్జం చూసినట్టయితే మధ్యాహ్నం 1 గంట 32 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల నుంచి 1 గంట 38 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 8 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 37 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 11 గంటల 4 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 12 గంటల 45 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 33 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి కార్యక్రమాల్లో మరింత జాప్యం జరిగే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడి అది మొత్తంగా క్యాన్సిల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. బంధువర్గంలో విరోధాలతో పాటు మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఈ రోజు అస్సలు కలిసి వచ్చే అవకాశం లేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే ప్రతిభావంతులైన వారికి మాత్రమే గుర్తింపు వచ్చే అవకాశము ఉద్యోగస్తులకు కనబడుతోంది. మీ టాలెంట్ని బట్టే మీకు ఈ రోజు ఏదైనా ఫలితాలు వస్తాయి. కాబట్టి టాలెంట్ని పెంచుకునేటట్టుగాను కాన్ఫిడెంట్గా పనిచేసేటట్టు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు ఈ రోజు అస్సలు బాగాలేదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉన్నట్టుగానే నడిపించే ప్రయత్నం చేసుకోండి. రాబడి నిరుత్సాహంగా కనబడుతోంది. ఎటువంటి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం లేదు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్కరోజే జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీ యొక్క వ్యాపారాలు నత్తనడక మాదిరి స్లోగా నడుస్తాయి. టెన్షన్ పడకండి. తదుపరి దినం చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మానసిక అశాంతి కలిగే అవకాశం ఉంది. ఒత్తిడిలకు లోనయ్యే అవకాశం ఉంది. ఇందాక అనుకున్నట్టుగా మీరు ఏ ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. క్రీడాకారులకు చిత్ర పరిశ్రమ వారికి అయోమయ పరిస్థితి గోచరిస్తోంది. మీది ఏమిటా అనేది మీకే తెలియని అర్థం కాని పరిస్థితి ఉంది. అది ఈ ఒక్కరోజే కాబట్టి టెన్షన్ పడకండి. విద్యార్థులకు ఇందాక అనుకున్నట్టుగా కొంతమందికి మిశ్రమ ఫలితాలు రావడము, కొంతమందికి జ్ఞాపక శక్తి లోపించడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. మీరు మనసుకి తీసుకోకుండా కొంచెం సంయమనం పాటించండి. నిరాశకు లోను కాకండి. ఆరోగ్య పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆందోళన, మనోవ్యాధి, ఒత్తిడి, బీపీ పెరిగే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ఎముకలకు సంబంధించినటువంటి చర్మానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు అస్సలు తీసుకోకండి. ఏమీ బాగాలేదు. మీకు అనుకూలించే రంగులు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు పసుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన తప్పనిసరిగా ఈ రోజు ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యండి. దీనితో పాటు ఓం సం సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఎవరైతే రవిగ్రహాని కోసం ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ రోజు మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో వాళ్ళకి అంతగా బాగాలేదు. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా అంతగా కలిసి రాని కాలము ఈరోజు. కార్యక్రమాలలో మధ్యలో విరమించేసుకుంటారు. ఎవరైనా కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఉన్నవారు, వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు అందరూ ఈ రోజు ఎలా ఉంటుందంటే మీరు ఏ పని చేయాలన్నా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆందోళన చెందే పని మీకు ఈ రోజు ఉండదు.
అంటే ఆందోళన చెందొద్దు అని చెప్పడం. అయితే వ్యవసాయదారులకు నీటి ఎద్దడికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దాటవేసే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి వ్యయ ప్రయాసలే మిగులుతాయి. మీరు కష్టపడ్డమే కనబడుతుంది తప్ప దానికి ఫలితం అయితే ఈ రోజు గోచరించదు కాబట్టి తదుపరి రోజు ఉంటుంది కదా! అని నిరాశ చెందకండి. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అనుకోని ప్రయాణాలకు మీరు సిద్ధం కావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉన్న పళాన కొంతమంది వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకొని మరీ వెళ్ళండి. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద మీకు సందిగ్ధత అంటే డైలమాలో పడతారు. చేయాలా? వద్దా? అనేది. అలాంటి డైలమా వచ్చినప్పుడు ఆపేయడమే మంచిది. ముందుకెళ్ళే ప్రయత్నం చేయకండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు మీ యొక్క లావాదేవీలు స్లోగా నడుస్తాయి. అంటే లాభాలు రావు, నష్టాలు రావు. ఈరోజు ఏదో అన్నట్టుగా గడిచిపోతుంది కాబట్టి మీరు ఏమీ టెన్షన్ పడకండి. కొత్తగా ఏది ప్రారంభం చెయ్యకండి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు పెరుగుతాయి. ప్రమోషన్స్ కూడా ఆగిపోయే పరిస్థితి. ప్యాకేజ్ కూడా పెంచుదామని అనుకున్న మీ పై అధికారులు ఈరోజు ఆ ఆలోచన చెయ్యని పరిస్థితి గోచరిస్తోంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా ఉంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు సమస్యల్లో పడి ఇబ్బంది పడే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత కనబడుతోంది. ఈరోజు మీ మాటకు అసలు విలువ ఉండదు. ఈరోజు మీరు ఏది చెప్పినా కొంచెం పెడసరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఏది చెప్పినా అది విమర్శే అవుతుంది కాబట్టి ఏమీ మాట్లాడకండి ఈరోజు. మీకు అనుకూలించే రంగులు తెలుపు, గులాబీ రంగు. మీకు వ్యతిరేకతను కలిగించే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను ఈరోజు అస్సలు వేసుకోకండి. మీకు చెప్పదగిన దైవారాధన నృసింహస్వామి స్తోత్రాలు పారాయణ చేయడము, ఆ స్వామివారి ఆలయ దర్శనం చేయడము, మీ యొక్క కష్టాన్ని నివేదించుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు లాభాలు వస్తాయి. విద్యార్థులకు విశేషంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మీరు ఆ ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. దాంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశము. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ఏవైనా ఉంటే కనుక అవి ఈ రోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. ఇళ్ళు, వాహనాలు, వస్తువులు కొనుక్కునే యోగం ఈ రోజు కనబడుతోంది. అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేసేస్తారు. అంటే మీ ప్రమేయం లేకుండానే అవి కంప్లీట్ అయిపోతుంటాయి. శుభవార్తలు వింటారు. దీంతో పాటుగా సోదరులు, సన్నిహితులతోనూ, స్నేహితులతోనూ ఉల్లాసంగా గడిపే అవకాశము, బయటికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశము, ఇంట్లోనైనా సరదా సంతోషంగా గడిపే అవకాశము, ఒకంత హ్యాపీగా ఉండే మూడ్ ఈ రోజు కనపడుతోంది. దూర ప్రాంతాల నుంచి మీకు కీలకమైన సమాచారము అంటే మీకు అతి ముఖ్యమైన సమాచారం ఈరోజు మీకు అందబోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేసే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా వ్యాపార వాణిజ్యవేత్తలకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అత్యంత శుభవార్త మీరు వింటారు ఈరోజు. ఆ శుభవార్త ఏమిటనేది మీకు మాత్రమే తెలుస్తుంది. సంతోషించదగిన వార్తలు. అయితే దీంతో పాటు కొంతమంది ఉద్యోగస్తులకు మీ సేవలకు గుర్తించి కొన్ని రంగాల్లో ఉండే వాళ్ళకే, అందరికీ కాదు, మీ సేవలు గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ, బోనస్లు ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగే అవకాశం గోచరిస్తోంది. క్రీడాకారులకు, వైద్యులకు కొంచెం కష్టకాలం కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు పెట్టుకోకండి. విద్యార్థులకు ఇందాక అనుకున్నట్టుగా చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా ఈ రోజు ప్రయత్నాలు చేసుకోండి. మహిళలకు ఆస్తి లాభాలు కలిసొస్తాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పుట్టింటి వారి దగ్గర నుంచి గానీ, అత్తింటి వారి దగ్గర నుంచి గానీ, తోబుట్టువుల దగ్గర నుంచి గానీ మీకు ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. కోర్టులో మీరేదైనా చిక్కుల్లో ఉన్నట్టయితే కనుక అది మీ పరంగా సులువుగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ వంతు అవుతుంది. గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయి చాలా చక్కని ఆరోగ్యం మీకు వస్తుంది. దీంతో పాటుగా ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వారు మాత్రము తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు నలుపు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పని నిమిత్తంగానైనా వెళ్ళండి. అయితే మీకు ప్రతికూలం కలిగించే రంగు బ్లూ రంగు అంటే నీలి రంగు కాబట్టి ఏ పనికైనా నీలిరంగు వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన
అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. ఇంట్లో ఉన్న మహిళలు కానీ, లేదంటే బయటకి ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళే మహిళలు కానీ, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఎవరికైనా మాంగళిక దోషాలు అంటే భర్తకి బాగోకపోవడమో, లేదా అంటే భర్తకి ఆపరేషన్ జరిగే పరిస్థితో, ఇలాగా మీ భర్తకి ఏదైనా గండాలు గాని, కష్టాలు గాని ఉన్నట్టయితే కనుక, ఈరోజు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించినట్టయితే కనుక ఆ గండం తప్పిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.